అంటే దేవుడు అంత గొప్పోడా? అవునండి. తాను ప్రేమించిన వ్యక్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. నీ బిడ్డల గురించి నువ్వు ఎంత మాత్రం తీసుకుంటావంటే, సంపాదిస్తావు, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరుస్తావు, తర్వాత వివాహం మాత్రం చేయగలుగుతావు. కానీ నా దేవుడు ప్రతి క్షణము నీ గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తీసుకుంటున్నాడు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. వారిని చుట్టూ కాపలా ఉంటున్నారు. నీకు చిన్న బాధ వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా నా దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన దిగి వస్తాడు నీ దగ్గరికి. శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గరకు దిగి వస్తాడు. నువ్వు గాయపడిన సమయాల్లో నీ గాయాన్ని కట్టడానికి ఆయన దిగి వస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా దేవుడు అంత గొప్పోడండి. గమనించండి. ఇప్పుడు మనము ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తాము, మరియతో మాట్లాడి, యోసేపుతో మాట్లాడి గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిన ఈ దూత దగ్గరకు వచ్చాం మనం. అప్పుడు దూత అంటుంది, దానికి ఇదే మీకు ఆనవాలు. ఇప్పుడు చదవండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. స్తోత్రం. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారంట? తొట్టిలో పడుకోబెట్టిండుట మీరు చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టుంటాడు? యోదయ బెత్లెహేములో పుట్టాడు. ఓకే. ఎవరి కాలంలో పుట్టాడు? సీజర్ అగస్టస్ అనేటువంటి ఆ రాజు పరిపాలిస్తున్నటువంటి దినాల్లో పుట్టాడు. ఆగస్టు నెల ఉంది కదా, ఆయన పెట్టుకున్నాడు, నా వల్ల నా పేరుతో ఒక నెల ఉండాలని. ఈరోజు ఆగస్టు నెల ఉందో చూసారా? ఆగస్టు నెల అతందే. పాలరాతి విగ్రహాన్ని కట్టి పూజలు చేశారు ఆయనకి. ఆయన కాలంలో ప్రజాసంఖ్య రాయబడింది. ఇంతవరకు క్లియర్గానే ఉంది. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదా అండి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఎవరికి తెలియదా? మేధావులైన వారికి తెలియదా? బైబిల్ పండితులకు తెలియదా? ప్రపంచంలో ఎవరికి తెలియదు. దాన్ని దేవుడు మరుగు చేసి పెట్టాడు. ఇప్పుడు అడగండి ఒక ప్రశ్న, అన్న ఎందుకు మరుగు చేశాడు దేవుడు? ఎందుకు ఆయన జన్మస్థలాన్ని తెలియకుండా చేశాడు దేవుడు? నేను అంటాను, ఒకవేళ తెలిసిందనుకోండి, మనమందరం ఇక్కడ కూర్చుంటామా? ఈ క్రిస్మస్ పండగకి అందరం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? యేసయ్య ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. మన ఊరి నుంచి ఎంతమంది బయలుదేరితే ఇక ప్రపంచంలో దేశాల్లో అన్ని దేశాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు పగలు కొన్ని దేశాల్లో జరుగుతుంది, కాసేపు ఉండక మధ్యాహ్నం కొన్ని దేశాల్లో జరిగింది, రాత్రి కొన్ని దేశాలు జరిగిద్దండి. స్తోత్రం. ఎంత అద్భుతం అండి! మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పోడు చూడండి. నవంబర్ 25 స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి జనవరి 31 వరకు అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో ఈ పండగ చేస్తూనే ఉంటారండి. హల్లెలూయా. పండగ అంటే ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, లేకపోతే 3 రోజులు ఉంటుంది, అంతకు మించి ఉండదు పండగ. అలాంటిది మనం చేసుకుంటున్నటువంటి ఈ పండగ ఎంతకాలం ఉంటుంది? నవంబర్ 25ను స్టార్ట్ అవుతుంది, జనవరి 31 లాస్ట్ డేట్. ఈ రోజుల్లో ఎవరికి ఖాళీ ఎప్పుడుంటే అప్పుడు ప్రతిరోజు పండగే. స్తోత్రం. ఈ ఒక్కరోజే ఈ 25వ తారీఖు ఉదయం 12 గంటల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాం. కొన్ని ప్రాంతాల్లో కొంచెం పండగ స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెల్లవారిద్ది. ఇంకా కొన్ని దేశాల్లో 5 గంటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెల్లవారిద్ది. కొన్ని దేశాల్లో అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి ప్రారంభమైంది మొదలు. అంటే 24 గంటల్లో ప్రతి దేశంలో, ప్రతి స్థలములో పండుగ జరుగుతూనే ఉంది. స్తోత్రం. దగ్గరగా చపల కొడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్ని కేకులు అండి! ఓ వ్యక్తి పుడితే ఎన్ని కేకులు కట్ చేస్తారండి? వాడు పుడితే 1, 2, 3, 4, 5, 10 ఇంతకు మించి ఎవడు కట్ చేయడు. అసలు 10 ఉండవు నాకు తెలిసి. మ్యాక్సిమం 2 లేకపోతే 3 కేకులు ఉంటాయి పుట్టినరోజుకి. ఈ మహానుభావుడు పుడితే ఎన్ని కేకులు కట్ చేస్తున్నారో. స్తోత్రం. ఎన్ని కట్ చేస్తున్నారండి? పొద్దున్నే ఒకటి కట్ చేసాం ఆ మూల కదండి, ఎక్కడికి వచ్చి ఒకటి కట్ చేసాం, మన ఊరిలోనే 2 కట్ చేసాం. మరి ఏది మన చిన్న ఊరు
ఇక్కడే ఇన్ని కట్ చేస్తే ఇంకా మనం కాస్త లోపలికి వెళ్ళి ప్రపంచంలో చూస్తే వేల కాదండి, కోట్ల కేకులు కట్టింగ్ చేస్తున్నారు. స్తోత్రం. ఒక మనిషి ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మేధావ్య, ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి, ఇంత గొప్పతనం ఆయనలో. అవునండి, ఆయన అంత గొప్పోడు కాబట్టి ఇంతమంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు.